ఒక నార్మల్ కామన్ అమ్మాయి ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు ఒకలా ఉంటుంది. ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా, ఏం మాట్లాడినా ప్రతీదీ బిగ్ న్యూస్ అయిపోతుంది. అవునండి. సో వీటికి సంబంధించి మీ రియాక్షన్ డిఫరెన్స్ ఇస్ దేర్. ఏంటసలు? డిఫరెన్స్ ఉందండి ఇందులో. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టి మీరు కమెంట్లు పెట్టకూడదంటే తప్పు. యూ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ పోస్టింగ్. మీ పర్సనల్ లైఫ్లో అంత ఇంట్రెస్ట్ అందరికీ లేదు. మీరు చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. సో మనకి ఒక ఫిల్టర్ ఉండాలి. ఎంతవరకు నా పర్సనల్ స్పేస్లో జనాల్ని నేను అలో చేస్తాను అనేది నాకు ఒక స్పృహ ఉండాలి. అది అది ఐ థింక్ కొంచెం అది ఒక ప్రతి లేడీ కొంచెం మైండ్ఫుల్గా చేస్తే, అంటే నువ్వు పర్సనల్గా ఇప్పుడు నా పర్సనల్గా నేను ఏమన్నా చేయొచ్చు అండ్ నో బడీ ఈజ్ గోయింగ్ టు క్వశ్చన్ మీ, నో బడీ ఈజ్ రియల్లీ నాట్ బాదర్డ్. నేను ఏ రోజు అయితే నేను అది తీసుకెళ్ళి పబ్లిక్ పోడియంలో పెట్టానో నా జుట్టు వాళ్ళకి చేతికి ఇచ్చాను నేను ఆల్రెడీ. తర్వాత నువ్వు ఇలా పెట్టావు అని అంటే కరెక్ట్ కాదు. మళ్ళీ ఇప్పుడు నేను జిమ్లో చేసిన దానికి బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి అని అంటే అది నేను చేసిన పని కరెక్ట్ అని నేను ఫీల్ అయ్యాను. ఇది ఒక 10 మందిని ఎంపవర్ చేస్తుంది. ఒక 10 మందికి అయ్యో ఈవిడ ఈ వయసులో చేయగలిగినప్పుడు మనము చేస్తాము, చేయగలము, నేను ఈ వయసులో నేను ఇలా చేయగలుగుతున్నాను అన్న సంతోషం నేను 10 మందితో నేను షేర్ చేసుకున్నాను. దాన్ని కూడా నెగిటివ్ కమెంట్స్ పెట్టినప్పుడు ఇంకా అది మనం పట్టించుకోనక్కర్లేదు. కానీ కొన్నిసార్లు ఏదైనా పిక్చర్ పెట్టేటప్పుడు కొంచెం మైండ్ఫుల్గా ఇది కాన్షియస్గా చేయడం మంచిదని నా అభిప్రాయం.